ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. ఏపీ ఎంసెట్ 2026 అంటే ఇప్పుడు అధికారికంగా ఏపీ ఈఏపీ సెట్ 2026కు సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్, లేట్ ఫీ షెడ్యూల్, హాల్ టికెట్, ఎగ్జామ్ డేట్స్, ఫలితాల టైమ్ లైన్ వంటి అన్ని ముఖ్యమైనటువంటి వివరాలు స్పష్టమయ్యాయి. దీంతో ఎగ్జామ్కు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు తమ ప్రిపరేషన్తో పాటు అప్లికేషన్ ప్రక్రియను కూడా జాగ్రత్తగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభమవటం జరిగింది. మొదటగా నిర్ణయించినటువంటి గడువు ప్రకారం అప్లికేషన్కు పరిమిత సమయం మాత్రమే ఉన్నప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకునే చివరి తేదీని మార్చి 24 వరకు పొడిగించారు. ఇంకా అప్లై చేయని వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తా ఉన్నారు. ఒకవేళ సాధారణ గడువులోగా అప్లికేషన్ సమర్పించలేకపోయినా లేట్ ఫీతో మరో అవకాశం కల్పించారు. ₹1000 లేట్ ఫీతో మార్చి 28 వరకు, ₹2000 లేట్ ఫీతో ఏప్రిల్ 1 వరకు, ₹4000 లేట్ ఫీతో ఏప్రిల్ 6 వరకు, ₹10,000 లేట్ ఫీతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ముందుగానే అప్లై చేయటం మంచిదని నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. అప్లికేషన్ సమర్పించిన తర్వాత విద్యార్థులు తమ వివరాలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. పేరు, జన్మదిన తేదీ, ఇంటర్ లేదా డిప్లొమా వివరాలు, కేటగిరీ, ఫోటో, సిగ్నేచర్ వంటి అంశాల్లో పొరపాట్లు కనుక జరిగితే వాటిని సరిచేసుకునేందుకు ఏప్రిల్ 11 నుంచి 13 వరకు కరెక్షన్ విండో ఓపెన్ అయి అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ అవకాశం చాలా ముఖ్యమైనది కావడంతో ప్రతి అభ్యర్థి తన దరఖాస్తును జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక ఎగ్జామ్కు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 28 నుంచి అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ వచ్చిన వెంటనే అందులోని పేరు, ఫోటో, ఎగ్జామ్ సెంటర్, పరీక్ష తేదీ, సమయం వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ దూరంగా ఉంటే ముందుగానే ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవటం కూడా చాలా అవసరం. విద్యార్థులు ఎక్కువగా ఎదురు చూస్తున్న అంశం ఎగ్జామ్ డేట్స్. ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించిన పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించబోతా ఉన్నారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. దీంతో మే 2వ వారం నుంచే ఈ కీలక ప్రవేశ పరీక్ష ప్రారంభం కాబోతా ఉంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ కోర్సులకు ఇంటర్ ఎంపీసీ లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అర్హతగా పరిగణిస్తారు. ఫార్మసీ కోర్సులకు బైపీసీ లేదా సంబంధిత అర్హత అవసరమవుతుంది. అగ్రికల్చర్ కోర్సులకు కూడా సంబంధిత సబ్జెక్టులో అర్హత అయితే ఉండాలి. వయసు పరిమితి ప్రకారం ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు కనీసం 16 ఏళ్ళు పూర్తయి ఉండాలి. అగ్రికల్చర్ కోర్సులకు 17 ఏళ్ళు పూర్తి కావాల్సి ఉంటుంది. పరీక్షా విధానం కూడా విద్యార్థులకు ఎంతో కీలకం. ఏపీ ఎంసెట్ 2026 పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది అంటే సిబిటి మోడ్లో ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. ముఖ్యంగా ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ లేకపోవటం విద్యార్థులకు కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎగ్జామ్స్ పూర్తయ్యాక ఫలితాలు జూన్ తొలి వారంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫలితాల తర్వాత ర్యాంక్ కార్డు, కౌన్సిలింగ్ ప్రక్రియ, సీట్ అలాట్మెంట్ వంటి ఆ తర్వాత దశలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అందువల్ల విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షకు సిద్ధం కావడంతో పాటు అధికారిక అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలి. మొత్తానికి ఈ ఏపీ సెట్కు సంబంధించి 2026 సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు అప్లికేషన్ నుంచి ఎగ్జామ్ వరకు ప్రతి దశలో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అధికారిక వెబ్సైట్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ చెక్ చేసుకుంటూ
హాల్ టికెట్, పరీక్ష తేదీలు, ప్రిపరేషన్ అన్నిటినీ సమన్వయం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే సాధించే అవకాశం అయితే ఉంటుంది.